ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై ఆందోళనకు సిద్ధమైంది వైసీపీ. శుక్రవారం ఈ అంశంపై అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అయితే వైసీపీ పోరుబాట ఆందోళనలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. కూటమి సర్కార్ విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ శుక్రవారం ర్యాలీ చేపట్టి కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని విపక్ష వైసీపీ సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల భారం వేసిందని ఆరోపిస్తోంది. పెంచిన ఛార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై మోయలేని భారం వేస్తుందన్నారు ఆ పార్టీ నేతలు. కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 6 నెలలు పూర్తవుతున్న సందర్భంగా పెంచము అన్నారు, ఆ మాట మీద నిలబడలేదు. తగ్గిస్తాము అన్నారు, ఆ మాట మీద కూడా నిలబడలేదు. తగ్గించకపోయారు, బాధుడు సెక్షన్ మొదలుపెట్టారు. భయంకరంగా కని విని ఎరుగని రీతిలో ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచేటటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంది. సంపద సృష్టించడం అంటే ఛార్జీలు పెంచడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. అన్ని రకాల ఛార్జీలను పెంచి ప్రజల మీద పెనుభారం మోపుతున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువ చేస్తోందన్నారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద ఈ 7 నెలల్లోనే 15,485 కోట్ల రూపాయల అదనపు భారం టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం మోపడం జరిగింది. ఇది స్మాల్ అమౌంట్ కాదు. 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలపై. విద్యుత్ ఛార్జీల అంశంపై వైసీపీ తలపెట్టిన ధర్నాపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. తన హయాంలో వినియోగించిన విద్యుత్ పై వేసిన ట్రూ అప్ ఛార్జీలపై జగన్ తానే ధర్నాకు పిలుపునిచ్చారని ఆరోపించారు. గతంలో సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. 2 ఏళ్ల క్రితమే విద్యుత్ ఛార్జీలు పెంచాలని జగన్ ఈఆర్సీని కోరారన్నారు.